సేమ్ టైంలో జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఎంపీ రాజ్యసభ సభ్యులు వారి అనుచరులు నిన్న ఇదే టైంకి ఇదే ప్రెస్ క్లబ్లో జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలే కాకుండా ఒక సిద్ధాంతపరంగా మాట్లాడలే. వాళ్ళు ఏం మాట్లాడిర్రు, వ్యక్తిగతంగా విమర్శ చేసిర్రు. దేని పరంగా విమర్శ చేసిర్రు? ఆర్ కృష్ణయ్య గారిని మీరు వ్యక్తిగతంగా మాట్లాడిర్రు, అది ఎంతవరకు కరెక్టు, మీ కథ ఏంది, మీరేం చేసిర్రు అని చెప్పి వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. మేము దాన్ని పూర్తిగా ఖండించడానికి ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. వాళ్ళు లేవనెత్తి ఈడ జరుగుతుంది ఏంటంటే వారికి విజ్ఞత లేదు, ఒకటి నాలెడ్జ్ లేదు. ముఖ్యంగా ఎందుకు లేదు అంటున్నా అంటే ఆర్ కృష్ణయ్య గారి పైన జాజుల సీనన్న గారు ఏమన్నారు అన్నది వీళ్ళకి పూర్తిగా తెలియదు. మొన్న ఇదే చట్టం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం పైన 42% రిజర్వేషన్లు ఎట్లియాలన్న దానిపైన చట్టం చేసి వాళ్ళు ఆమోదం తెలిపారు. రెండు, ఒకటి వాస్తవానికి ఒకటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొలిటికల్గా 42% రిజర్వేషన్ ఇస్తానని కామారెడ్డిలో చెప్పారు. అదే కాకుండా వాళ్ళు కొత్తగా అడగకపోయినా కూడా విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా సపరేటు దీన్ని 9th షెడ్యూల్లో పెట్టాలని వాళ్ళు చట్టంలోనే పేర్కొన్నారు. అది కాకుండా ఉద్యోగాలు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు, దానికో సపరేట్ చట్టం పెట్టారు. మేమేమంటాం, దాని పేరు పైన మొన్న ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జాజుల సీనన్న గారు విలేకరు ఒక క్వశ్చన్ అడిగారు. ఆర్ కృష్ణయ్య గారు మీరేమో చట్టం చేసి దానిలో ఢిల్లీలో కొట్లాడదాం అంటుర్రు కదా, వారేమో దాన్ని జీవోగా తీస్తే అయిపోతుంది అంటుర్రు, మీరు ఎంతవరకు కరెక్టు అని చెప్పి జాజుల సీనన్న గారికి క్వశ్చన్ వేస్తే సీనన్న గారు క్లియర్గా చెప్పారు. అన్న మీరు 40 సంవత్సరాలు ఉద్యమాలు చేసిరు, మీరు అసలు దీని మీద మీకు పూర్తి అవగాహన లేదు. ఎందుకు అంటే నేను 10 మంది ఇంటలెక్చువల్స్కి అడిగిన, ఏ న్యాయపరంగా చట్టపరంగా రానున్న రోజుల్లో చట్టం చేసి 9th షెడ్యూల్ని పెడితేనే పూర్తి హక్కులు వస్తాయి, అంతే తప్ప మీరు ఈ జీవోలు తీస్తే రేపటికి రేపు ఎవరన్నా కోర్టుకు పోతే జీవోలు కొట్టేస్తారు. జీవోలు కొట్టేస్తే మళ్ళీ మనకు యథాస్థానంకి వస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కూడా. ఎందుకు జరిగింది అంటే మొన్న ఇంతకుముందు సేమ్ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు జీవో తీయడంతో అది కేంద్రంతో అది కోర్టుకోతే కొట్టేస్తే అదే 18% అయింది. ఇంకో ఉన్నతానం కన్నా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది తక్కువ చేయొద్దని చెప్పారు. దానికి వీళ్ళు తప్పుగా అర్థం చేసుకొని కృష్ణయ్య గారిని ఏమో వ్యక్తిగతంగా అన్నారన్న ఉద్దేశంతో నిన్న ప్రెస్ మీట్ చేసి చిల్లర మల్లరుగా వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు. ఈ ఈ ప్రజాస్వామ్యంలోనే అంబేద్కర్ గారు కల్పించిన హక్కుల్లో వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దు. దానికి కాకుండా వీళ్ళు వ్యక్తిగతంగా చేసారు. మేము కూడా వాళ్ళు తెలిసి తెలియక కొన్ని ధమాక్ లేక కొన్ని మాటలు మాట్లాడారు. కానీ మేమేం అడుగుతున్నామంటే విజ్ఞతతో ఉన్నాము. గత 15 సంవత్సరాలు తెలంగాణ బీసీ ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నాము. జాజుల సీనన్న గారి నాయకత్వంలో మాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి మీరు చేసింది తప్పు, మీరు క్షమాపణ చెప్పాలి, మేము అంటుంది ఇది, దీన్ని క్లియర్గా చట్టం చేశాను. నేను ఒక్కటే సూటిగా ఆర్ కృష్ణయ్య గారిని అడగదలుచుకున్నాను. కృష్ణన్న, నీకు తెలియకుండా నీ అనుచరులు వచ్చి నిన్న ప్రెస్ మీట్ అయితే పెట్టారు కదా, మీరేం చేసిర్రు? మీరు ఒకసారి మీ చరిత్రను మీరు వెనకకు చూడండి. 2014 నుంచి మీ స్టార్ట్ అయింది. అప్పటి వరకు బీసీ ఉద్యమంలో మీతో పాటుగా మేము కూడా ఉన్నాం కదా, మేము కూడా కలిసి పనిచేసినాం కదా. మీరు 2014లో బీసీ ముఖ్యమంత్రి అంటే పీక్ల తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంటే అప్పుడు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారిని, ఆంధ్రావాది అయినటువంటి చంద్రబాబుని తీసుకొచ్చి ఆ రోజు అట్లా చేసిరు. ఆ రోజే స్టేజ్ పై నుంచి డి శ్రీనివాస్ గారు, పొన్నాల లక్ష్మయ్య గారు మనం ఇంత కష్టపడి మీటింగ్ చేస్తూ ఉంటే మీరు ఆయన ఒక ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తిని ఎట్లా తీసుకొచ్చిర్రు అని చెప్పి ఆ రోజు స్టార్ట్ అయింది. మీరు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అదే రోజు మీరు చూడండి ఒకసారి, ఇదే ఆర్ కృష్ణయ్య గారు యావత్ కుల సంఘాలను ఎంటేసుకొని పోయి నీకు కులానికి ఒక టికెట్ ఇప్పిస్తాను నేను టీడీపీ పార్టీలో అన్నాడు. ఎవరికి ఇప్పించిండు? ఆయన ఎంట తిరిగిన కుర్మ సంఘం అధ్యక్షుడు ఎగ్గ మల్లేష్ గారు సొంతంగా ఆయనని ఎంటేసుకొని తిరిగితే నాకు ఎల్బీ నగర్ ఇప్పిస్తాడు, అన్న ఎన్నో పోటీ చేస్తాడంటే ఆయనకే కుంగలోకి దొరికి ఎల్బీ నగర్ టికెట్ ఈయన తీసుకుండు. ఇది కదా నీ చరిత్ర. ఇదే కాదు, ఆ రోజేమో బీసీ వాదం అని చెప్తావు, ఆ రోజేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చూసినావు. తర్వాతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నువ్వు మిర్యాల కూడా పోటీ చేసినప్పుడు ఒకసారి చూడండి, రాష్ట్రంలో ఉన్న అన్ని కండువాలు కప్పుకున్నాడు, జెండాలు కప్పుకున్నాడు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎవరిని అనుకున్నావు? రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నన్ను. దాని తర్వాత అయిపోయింది, ఏడిపోయినావు పక్క రాష్ట్రం. సరే, నిన్ను నమ్మి బీసీలకు పనిచేస్తాడని చెప్పి నిన్ను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇస్తే
2 ఏళ్ళు ఉన్నాడు అధికారం ఉన్న రోజులు. అధికారం పోయిన తెల్లారి మళ్ళా ఆ పార్టీలకు రాజీనామా చేసి ఎవరితోటి ములాఖాత్ అయిండు? అధికారం బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి బీజేపీలో ములాఖాత్ అయి ఆయన నిన్ను నమ్మి పక్క రాష్ట్రం వ్యక్తినైనా ఆ రాష్ట్రంలో ఉన్న బీసీలను కాదని ఈ తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి ఆంధ్రకు నీకు ప్రాతినిధ్యం ఇస్తే ఆయనకు నువ్వేం చేసినావు? అధికారం ఉన్న రోజులు వీరుడు శూరుడన్నావు, అధికారం పోయిందాడు ఆయనను వదిలేసి బీజేపీ సంకనేను. పోనీ రాజీనామా చేసినాక నువ్వేమన్నావు? నేను బీసీల కోసం పనిచేస్తున్నా. ఇదే ప్రెస్ మీటు ప్రజల సాక్షిగా, ప్రెస్ మీట్ మిత్రుల సాక్షిగా చెప్పిండు. ఏమని? నేను చేయను, నాకు బీసీ ఉద్యమమే ముఖ్యము, నేను ఒక పార్టీలు ఉంటే మిగతా పార్టీలకు పోలేను, తిట్టలేకపోతున్నా, ఇక నేను బీసీ ఉద్యమాన్ని ముందు నేను నడుపుతా అన్నాడు. ఆ నడిపినోడు ఏమైంది? కరెక్ట్ 1-2 నెలలనే మళ్ళీ క్లియర్గా అవతలకు వచ్చి బీజేపీ సంకన చేరి బీజేపీ నీకు నీ ఉద్దేశం ఏంది? బీసీలకు చేయాలి, అదంతా వదిలేసిన ఇప్పుడు మీరు ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తాను. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీల రాజ్యసభ సభ్యులు కదా, ఇప్పుడు ఈ రాష్ట్రంలో జాజుల సీనన్న గారి ఉద్యమం పేరు మీద పెద్ద ఎత్తున కొట్లాడి ఫస్ట్ వాళ్ళు తీర్మానం కాదని ఉద్యమం చేస్తే మీ అందరు సాక్ష్యం, మీ అందరు ఉన్నారు. ఆ తీర్మానంని పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తే దాని చట్టం కూడా చేసారు. చట్టం చేసి ఇప్పుడు ఢిల్లీ పంపిస్తున్నారు. ఇప్పుడు నీ పని స్టార్ట్ అయింది అన్న కృష్ణన్న, నువ్వేడున్నావో ఇప్పటి నుంచి అది ఉద్యమం దాన్ని తీవ్ర స్థాయికి తీసుకుపోవాలి. నీ నాయకత్వంలో అందరిని ఏకం చేయాలి, పార్టీలను ఏకం చేయాలి. నీ ప్రధానమంత్రి బీసీ బిడ్డ ఉన్నాడు కదా, ఎట్లా ఒప్పిస్తావో ఒప్పించి దీన్ని చట్టంలో పెట్టి 9th షెడ్యూల్లో పెట్టి స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఒకవేళ నువ్వు చేస్తే నిన్ను భుజాల మీద మోస్తాం, ఆర్ కృష్ణన్న జిందాబాద్ అంటాం. ఒకవేళ నువ్వు తప్పించుకొని దీనిలో ఈ 4 తారీఖు లోపు అయ్యేలోపు నువ్వు చేయకపోతే నువ్వు జాతి ద్రోవుడిగా మిగిలిపోతావు అన్నది ఇది వాస్తవం అన్నది తెలియజేస్తాను. నిన్న కొంతమంది చిల్లర వ్యక్తులతోటి గత 25 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల కోసం ఏ పార్టీ వంచన చేయకుండా ఛాయాశక్తుల అతనికి ఉన్నటువంటి బలంతో బీసీల యొక్క సామాజిక రాజకీయ ఆర్థిక విషయాల గురించి పనిచేస్తున్నటువంటి జాజుల సీనన్నని జాతీయ అధ్యక్షుడిని కొంతమంది అగౌరవపరిచే విధంగా మాట్లాడారు. మీకు దమ్ముంటే ఈ యొక్క బషీర్బాగ్ ప్రెస్ క్లబ్గా సవాల్ విసురుతున్నా, మీరు సబ్జెక్ట్ మీద రండిరా నాయన. ఎందుకు వ్యక్తిగతంగా ఏమొస్తుంది? వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే వ్యక్తిగత విషయాల జోలికి పోకండి. మీకు దమ్ముంటే 42% రిజర్వేషన్ల మీద చర్చకు ఆర్ కృష్ణయ్య గారు పనిచేస్తుర్రా, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉద్యమిస్తుండా, నిజమైన బీసీల కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది సమాజానికి తెలుసు. దాని గురించి మాట్లాడదాం. ఈరోజు కృష్ణన్నకి ఒకటే చెప్తున్నా, సరే అందరు ఏమనుకుంటున్నారు అంటే బీసీల దేవుడు, బీసీల కృష్ణయ్య అంటారు. కానీ నేనేమనుకుంటున్నాను, నాకు తెలిసిన నేను 20 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమంలో నాకు తెలిసి బీసీల కృష్ణయ్య కాదు, ఆయన ఆల్ పార్టీల కృష్ణయ్య, అన్ని పార్టీల కృష్ణయ్య. ఎందుకంటే కృష్ణన్న అందరి వాడు. పాపం ఆయనకి ఎవరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానో పోతాడు, కాదన్నాడు. మంచి హృదయం, విశాల హృదయం. మొన్న చంద్రబాబు నాయుడు ఏమని చెప్పిండు? అన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నువ్వే ముఖ్యమంత్రి అంట, మంచిదని చెప్పి నా పార్టీని హక్కుని చేర్చుకున్నటువంటి కృష్ణయ్య. అదే కృష్ణయ్య అదే ఎమ్మెల్యేగా ఎల్బీ నగర్లో ఉండి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని మిరాల నుంచి పోటీ చేసిండు. అప్పుడు కాంగ్రెస్ కృష్ణయ్య అయ్యిండు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏంది రాజ్యసభ సీట్ తీసుకొని వైఎస్ఆర్ కృష్ణయ్య అయ్యిండు. తర్వాత అదే కృష్ణయ్య పార్టీకి రాజీనామా చేసి నాకు అధికారం లేదుగా మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది చెప్పి మరి ఎట్లా మేనేజ్ చేసుకుంటూ ఏమో అన్నకే తెలవాలి. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు బీజేపీ కృష్ణయ్య అయ్యిండు. ఈరోజు ఇన్ని పార్టీలు మార్చుకుంటా కృష్ణన్న, నీకేమన్నా బీసీల మీద ప్రేమ నిజమైనటువంటి ఏదన్నా ఉంటే మేము ఏమడుగుతున్నాం అంటన్నా, నువ్వు మంచి ఉద్యమకారునే, నీకు ఈ యొక్క టీవీ ద్వారా నీకు నమస్కరించి ఒకటి చెప్తున్నాం. నీవు దయచేసి ఈ యొక్క బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లు, ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ప్రదర్శనలు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశాలు బంద్ చేసి నీకేమి ఇచ్చిర్రు? ఇప్పుడు చేయాల్సింది ఎవరు? చట్టం ఏం చేయాలన్నా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్నా అన్నా, బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదని ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చినావన్నా అడిగినావా? పోయి ఇచ్చేటోడిని అడగక ఈడ ఉండి ఇందిరా పార్క్ ఆడ ధర్నా చేస్తా, ఈడ భారీ ప్రదర్శన చేస్తే ఏమైందన్నా? ఈడ పేపర్లకు ఇంత వస్తుంది జోన్లా. నువ్వు అదే పార్లమెంట్లా అర్ధనగ్నత ప్రదర్శన చేయి. ఆడెవరున్నారు? మహాత్మా గాంధీ విగ్రహం ఉంది. మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర
షర్ట్ ఇప్పుకొని బని మీద కూర్చొని యావత్ 50 కోట్ల మంది బీసీలకు దేవుళ్ళకు ఉంటావు, అభినవ పూలేవైతావన్నా. ఈడే ఉంటుందన్నా, ఈడ ఉండి గల్లీలలో చేసేది ఎందుకు? నీకు రాజ్యసభ సభ్యత్వం ఉంది, అక్కడ కొట్లాడు. వాడు అన్ని పార్టీలను ఏకం చేసి నువ్వు బీసీల గురించి పోరాడాలి. కానీ ఇక్కడుండి ఈడ ఇందిరా పార్క్ కాడ ధర్నాలు చేసుకుంటా, ఈడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్స్ చెట్టావు. అయిపోయింది, ఈ టైం అయిపోయింది. నిన్ను దేవుడు అంటారన్నా, నీకాడ అది ఉంది, ఆ శక్తి ఉంది. నిన్ను దేవుని లెక్క మేమే పూజిస్తాం, మీకు పాదాభిషేకం చేస్తాం, పాదాభిషేకాలు చేస్తాం. దయచేసి బీసీల గురించి పార్లమెంట్లో మాట్లాడన్నా, రాజ్యసభలో మాట్లాడు. చట్టం చేసే కాడ మాట్లాడకుండా ఇదేందన్నా? ఎవరి బీసీల చెవులో పూలు పెడుతున్నావన్నా? ఇది ఎక్కడ చెప్పు? ప్రజలందరూ మేల్కొని ఉన్నారు. ఇదివరకు బీసీలు కాదు, ఈ సోషల్ మీడియా వచ్చింది, బీసీలు అంటే అవేర్నెస్ వచ్చింది. ఇన్ని సంవత్సరాలు చేసినావు కాదనట్లే, నీ త్యాగం యాడిపోదు. కృష్ణన్న అంటే బీసీల కృష్ణన్న అని ఒక 30 ఏళ్ళ వరకు ఉండే, 11 సంవత్సరాల నుంచి ఆల్ పార్టీల కృష్ణన్న. ఎందుకంటే నీకు అన్ని పార్టీలలో సభ్యత్వాలు ఉన్నాయి. చెప్పు, నేను కండ వేసుకోలేదు, ఎవరిస్తారా? నీకు కండ వేసుకోలేదు ఎందుకు ఇస్తారా? ఎవరిస్తారు చెప్పు? ఏం చేసినావని ఇచ్చినావు? నువ్వు బీజేపీకి జాయిన్ అయినప్పుడు బీజేపీ పార్టీగా మాట్లాడు అంతే. తప్పితే నేను బీజేపీలో ఉండి బీసీల గురించి కొట్లాడుతుంటే బీసీల గురించి కొట్లాడు. నువ్వు ఏమవుతావు? అభినవ పూలే, అభినవ అంబేద్కర్ అవుతావు. దయచేసి కృష్ణన్నకి బీసీ సంఘాలుగా ఒక యువతగా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి 4వ తారీఖు వరకు, ఏప్రిల్ 4 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలని 42% అని ఇక్కడ ఒక చట్టం చేసిరు. ఈ చట్టాన్ని డైరెక్ట్ నువ్వే తీసుకొని పో, నీ స్వాస్థాలతో తీసుకొని పోయి, ఏమే మోడీ ఎందుకే నా బీసీలకు అన్యాయం జరుగుతుంది నువ్వు కొట్లాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు జరుగుతున్నాయన్న అన్యాయం ఘోరము. బీసీలకి 70 మార్కులు వస్తే ఉద్యోగం రావట్లే, వాళ్ళకి 40 మార్కులు వస్తే అగ్రకులాలకి వస్తుంది. అది మాట్లాడనా? అవి పక్కన పెట్టి ఎందుకన్నా ఈ చిల్లర మల్లరతో మాట్లాడడం? దయచేసి నిన్న ఎవరైతే మాట్లాడారో అవన్నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. జాదుల సీనన్నకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను బీసీ సంఘాల ద్వారా డిమాండ్ చేస్తున్నాను.